జోరు అందుకుంది. ఎందుకంటే కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం కొంచెం మనం వెనక్కి వెళ్తే ఈ మాటే మన దేశంలోనో మన ఊళ్ళోనో మన జిల్లాలోనో లేదా మన మండలంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నిట్లో కూడా అన్నిటి దగ్గర ఇదే మాట, అమ్మో కరోనా, అమ్మో కోవిడ్-19. అసలు ఎంత విలయతాండవం చేసిందంటే, ఇది ఎంత మరణ మృదంగా సృష్టించిందంటే జనాలు పిట్టల్లా రాలిపోయారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అసలు ఏం జరుగుతుందో ముందు మనిషి బ్రతికితే చాలు, తర్వాత సంగతి తర్వాత దేవుడెరుగు. ముందు ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం అప్పటి వరకు కూడా అందరికీ ఉన్నటువంటి తత్వం బోధపడింది, డబ్బు ఇవన్నీ కాదురా బాబు, ముందు ప్రాణం ముఖ్యం. అసలు ఎలా కోవిడ్ విలయతాండవం సృష్టించిందంటే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మనుషులు పిట్టల్లా రాలిపోయారు. WHO అధికారిక లెక్కల ప్రకారమే దాదాపుగా 77 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా 77 కోట్ల మంది దీని బారిన పడ్డారు, మరణం పొందారు. అసలు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ ఇది సృష్టించిన విలయం అంతా ఇంత కాదు. అసలు పాండమిక్ అని చెప్పి దీన్ని అనౌన్స్ చేశారు. ఎక్కడ చూసినా కూడా కరోనా గురించే, జాగ్రత్తలు ఏంటి, అసలు దీని మిస్టరీ ఏంటి, ఎలా వచ్చింది, చైనాలో వుహాన్లో పుట్టింది, గబ్బిలాలు తినటం వల్లే వచ్చింది, ఇలా రకరకాల కథనాలు, వార్తలు. ఒక 5 సంవత్సరాల పాటు ఇదే జరిగింది. ఎక్కడ చూసినా కరోనా కరోనా కరోనా. వ్యాక్సిన్లంట, ఫస్ట్ డోస్ తీసుకోవాలి, సెకండ్ డోస్ తీసుకోవాలి, మరి ఇది పనిచేస్తుందో లేదో, ఇలా రకరకాలు ఆరోగ్యంగా ఉండాలి, ఇది పలానా వాళ్ళని అటాక్ చేస్తుందంట. ఏది కూడా మనం 5 సంవత్సరాల ముందు జరిగిన విషయం అన్ని కళ్ళ ముందు అలా కదలాడుతూ ఉంటే కాస్త కరోనా తగ్గిపోయింది నెమ్మదిగా, వ్యాక్సిన్స్ వచ్చాయి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. యథావిధిగా జనజీవనం మళ్ళీ ఒక ట్రాక్లోకి పడుతోంది. కొంత ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది కూడా, చక్కబెట్టే ప్రయత్నాలన్నీ చేస్తున్న టైంలో 5 సంవత్సరాలు అట్లా గడిచిపోయాయి. 2025 కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చెప్పారో లేదో, హ్యాపీ న్యూ ఇయర్ వైరస్ కూడా నాకు కూడా చెప్పారని అనుకుందో ఏమో, మొత్తానికి వైరస్ కూడా మళ్ళీ ఎంటర్ అయిపోయింది. ఎక్కడ? మళ్ళీ అదే చైనాలో. దాని పేరే HMPV, హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ అంటున్నారు దీన్ని. అంటే HMPV అంటున్నారు. అలాగే మైకోప్లాస్మా న్యూమోనియా అని, ఇది కూడా కోవిడ్-19 మల్టిపుల్ వైరస్ లాంటిదే ఇది కూడా అని. అసలు ఇది ఒక రకంగా 2001లో డచ్లో పరిశోధకులు చిన్నపిల్లల మీద చేసినటువంటి పరిశోధనల్లో కనుక్కున్నారు. కొత్త వైరస్ ఏం కాదు, పాతదేని ఇంకొంతమంది 6 దశాబ్దాల క్రితమే దీన్ని కనుక్కున్నారని. అయితే ఇది ప్రస్తుతం ఎంత ఇబ్బందిగా ఉంది అంటే, ఒక ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఎక్స్ ఓపెన్ చేసినా, లేదా ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసినా కూడా ఈ HMPV విజృంభణ, ఈ HMPV వైరస్ గురించే విపరీతమైన చర్చ, విపరీతమైన పోస్టులు. అసలు చైనా అయితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేసిందని వార్తలు వస్తున్నాయి. ఇంకొంతమంది ఏమో అక్కడ హాస్పిటళ్ళన్నీ నిండిపోయాయి, అసలు ఎక్కడికక్కడ రోగులతో ఉంది, వాళ్ళు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారని కొంతమంది అంటే, లేదు ఫేక్ అని కొంతమంది అంటున్నారు. అలాగే ఈ HMPV కూడా కరోనా లాంటి లక్షణాలతోనే కూడుకుంటూ ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరంతో ఉంటుంది. ఇది 3 రోజుల నుంచి 5 రోజుల మధ్యలో కూడా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉంది. మళ్ళీ సేమ్ కరోనా లాగే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో వెళ్ళొద్దు, మాస్క్ ధరించండి, కాస్త వేడి ఆహార పదార్థాలు తినండి, మళ్ళీ చర్చ బిగిన్ అయిపోయింది. సో ఆస్తమా, అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, ఎవరికైతే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉంటాయో వీళ్ళని తొందరగా అటాక్ చేస్తుంది. వృద్ధులు, పిల్లలు, కొంత రెసిస్టెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి దీని ఇబ్బంది ఎక్కువ ఉంటుంది అంటున్నారు. అంటే జస్ట్ అలా వచ్చిందో లేదో రకరకాల చర్చ. ఇది ఎంతవరకు వాస్తవం, మరి దీని ప్రభావం ఇండియాపై ఉంటుందా, లేదా ఇది చైనాకే పరిమితమా, లేదా దీన్ని మళ్ళీ కరోనా లాగా అంత సీరియస్గా తీసుకోవాలా, అసలు ఈ HMPV అంటే ఏంటి, అసలు ఇప్పుడే రావాలా ఈ దిక్కుమాలిన వైరస్, ఇప్పుడిప్పుడే అందరూ చదువుకుంటున్నప్పుడు మరి ఈ దిక్కుమాలిన వైరస్ గురించి ఇంత ఆందోళన నిజంగా చెందాల్సిన అవసరం ఉందా? మరి చైనీస్ CDC వెబ్సైట్ కూడా దీని గురించి కొన్ని వివరాలు ఇస్తోంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని అంటున్నారు. నిజంగా ఈ కొత్త వైరస్ కలకలం సృష్టిస్తున్న వేళ, ఆసుపత్రులన్నీ కూడా మళ్ళీ జనంతో చైనాలో నిండిపోతున్న వేళ, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ, మళ్ళీ ఇది అందరినీ ఏమన్నా ముంచేస్తుందా, చైనాను ముంచేస్తున్నట్టు మళ్ళీ అందరినీ ఏమన్నా ముంచేస్తుందా? ఈ అంశాలన్నీ కూడా స్పెషలిస్టులు, డాక్టర్లు, పల్మనాలజిస్టులు, అలాగే అనలిస్టులతో కూడా బ్రేక్ తర్వాత ఈ మహమ్మారి నిజంగా మహమ్మారిగా టర్న్ అయ్యే అవకాశం ఉందా, దీని తీవ్రత ఎంత, ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏంటి, జాగ్రత్తలు ఏంటి అన్నీ చర్చిద్దాం. చిన్న విరామం తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.